పితా పుత్ర పవిత్రాత్మ నామమునా దివ్య కారుణ్య మహోత్సవమునకు సిద్ధపడుతున్న 9 రోజుల నవదిన ప్రార్థనలో 6వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఇంకా 3 రోజులు ఉన్నాయి. మంచిగా సిద్ధపడదాం. విన్నపాలు రాసి పెట్టుకోండి. ఈ ఉద్దేశములతో మీ ఉద్దేశములు కూడా అర్పించుకోండి. వీఆర్ రీచింగ్ ద 6th day ఆఫ్ నొవీనా బిఫోర్ వీ సెలబ్రేట్ ద గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాలిఫోర్నియాలో ఉన్న బాల పవన్ మారు మనస్సు మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఈ విధంగా మనతో పంచుకుంటున్నారు. నా పేరు రోస్ మేరీ. గత కొంతకాలంగా నా కుమారునికి చిన్న సర్జరీ ఫెయిల్ అయ్యి మూతికి పెరాలిసిస్ వచ్చి బాధపడుచున్నాడు. కానీ నేను ప్రతిరోజు 3 గంటల దివ్యకారుణ్య జపమాల చేస్తూ ప్రేయర్ చేసుకుంటున్నాను. మార్చి 18వ తారీఖున 3 గంటల దివ్యకారుణ్య జపమాలలో 3వ గుర్తు తర్వాత ఫాదర్ సిరిల్ గారు ఒక వ్యక్తి పెరాలిసిస్తో మూతి వంకరతో బాధపడుచున్నారు. ఈ ప్రార్థన చూస్తున్నప్పుడు అతడు స్వస్థత పరచబడుచున్నాడు అని చెప్పారు. అది నేను విశ్వసించి నా కొడుకుకే అని ప్రార్థన చేశాను. ఇప్పుడు నా కుమారునికి స్వస్థత చేకూరింది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. కన్ఫర్మ్ చేస్తున్నాడు ప్రవచనములన్నింటినీ. అలాగే అందరి జీవితంలో జరగాలని ప్రార్థిస్తాం. అలాగే కోడూరు యేసు లక్ష్మి రాజబాబు సువర్ణ చేస్తున్న నూతన వ్యాపారంను ప్రభు దీవించినట్లుగా పిల్లల చదువులు మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శోభారాణి శౌరెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా చేస్తున్న పనులలో ప్రభు తోడుగా ఉన్నట్లుగా మంచి జ్ఞానం, బిడ్డ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు దేవుని ప్రణాళిక ప్రకారం వివాహం జరుగునట్లుగా దివ్యకారుణ్యమూర్తికి ప్రార్థనను సమర్పిస్తూ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శౌరయ్యకి మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఉపేందర్కి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు త్వరగా కోలుకోవాలని కరుణామూర్తి కారుణ్య కిరణాలలో క్యాన్సర్ కణాలు కాలిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శైలజ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, ఋత్విక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. యశ్ శౌర్యకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు త్వరగా కోలుకోవాలని, అలాగే ఆర్ షాన్వి మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, సంరక్షణ, ప్రయాణంలో దేవుని కాపుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లూసీ కెన్నత్ మా కోసం అనేక మంది రోజు ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అలాగే జపమాల ఎన్ శ్రీధర్, సిహెచ్ హైమావతి, ఎన్ కృతిక్ష, ఎన్ జ్యోతి, ఎన్ రాములు, ఎన్ విజయమ్మ, సిహెచ్ సీతారాములు, సిహెచ్ గంగభావని, సిహెచ్ గోపికృష్ణ, సిహెచ్ ప్రశాంతి చదువులు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనమందరం కలిసి ఈ రోజులలో నవదిన ప్రార్థనలో అనేక మంది విన్నపాలతో వేచి ఉన్నారు. విన్నపాలు రాసుకొని రాబోతున్నారు. ఆదివారం జరగబోయే పండుగను కూడా ప్రభాధీనంలో ఉంచుకొని దీవించాలని, అలాగే పరీక్షలు రాసిన పిల్లలు ఈ సంవత్సరం మంచిగా రిజల్ట్తో సాక్షులుగా నిలబడేటట్టు ప్రభుని ప్రార్థన చేసుకుంటూ మన ఉద్దేశంలో అర్పించుకుందాం. ఈరోజు 6వ రోజు నవదిన ప్రార్థన. ప్రభు ఏమంటున్నాడో విందాం. ఈరోజు వినమ్ర హృదయాల కోసం, మరి చిన్నారి బిడ్డల కోసం ప్రార్థన చేయాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు వినమ్ర హృదయులను, చిన్నారి బిడ్డలను నా వద్దకు కొనివచ్చి వారిని నా కృపలో కడగండి. ఎలాగైనా వీరు నా హృదయాన్ని అత్యంత స్నేహితంగా ప్రతిబింబిస్తున్నారు. వారు నా మరణ వేదన సమయంలో నన్ను బలపరచారు. నేను వారిని భూలోక దూతలుగా మలచి నా సింహాసనము చుట్టూ జాగరూకతతో నివసింపచేస్తాను. కనుక నేను వారిపై కరుణ ప్రవాహమును కుమ్మరించి దయచూపుదును. మీ చిన్నారి పిల్లలను కూడా అలాగే వినయ విధేయతతో ఉన్నటువంటి వాళ్ళందరినీ అర్పించుకోండి. పిల్లలు కూడా బాగుండాలని ప్రార్థించండి. అనంత దయగల యేసు ప్రభువా, సాధుశీలుడనియు వినమ్ర హృదయునియు మీరు నా నుండి నేర్చుకొనుడని మీరు పలికి ఉన్నారు. మీ వినమ్ర హృదయంలోనికి
వినమ్రతతో జీవించే వారిని చిన్నారి బిడ్డలను చేర్చుకొనండి. వీరు పరలోకానికి పరవశింపచేసి పరలోక తండ్రికి తగిన బిడ్డలుగా జీవింపగలిగి వారు ఆయన సింహాసనం వద్ద సువాసనలు వెదజల్లుతూ ఆయనను ఆనందింపచేసెదరు. వీరు మీ కారుణ్య హృదయంలో సుస్థిర నివాసం కలిగి ఉండి ప్రతి నిత్యం నీ కారుణ్యమును స్తుతి గీతములతో పాడుదురుగాక. ప్రార్థించుదాం. నిత్యపిత, మీ కుమారుని కారుణ్య హృదయ నివాసంలో ఉండు వినమ్ర హృదయాలపై చిన్నారి బిడ్డలపై మీ దయగల చూపును మరల్చండి. వీరు నీ కుమారునికి అతి దగ్గర సారూప్యముగా ఉన్నారు. వారి సువాసన భూమి నుండి లేచి నీ సింహాసనం చేరుకుంటుంది. దయగల తండ్రి, వారిపై మీకున్న ప్రేమ ద్వారా సమస్త మానవాళిని దీవించమని అర్థించుచున్నాము. తద్వారా సమస్త ప్రజలు నీ కరుణను కాంచి యుగ యుగముల వరకు మేము స్తుతింతురుగాక. ఆమేన్. అందరూ కలిసి భక్తిభావంతో చిన్నపిల్లలు మొదలుకొని సైతానుడు అటాక్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళందరినీ ఈరోజు సమర్పించుతున్నాం. ప్రార్థన చేసుకున్నా. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవవుట్టై అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. అందరూ తండ్రి వైపు చూస్తూ పరలోక జపం చెప్తాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనడిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రతిరోజు సిద్ధపరుస్తున్నాం యేసు కిరణాల క్రింద వచ్చే పండుగ కోసం నవదిన ప్రార్థనలో మృత్యుంజయుడు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్న దినములు ఇవి. వీఆర్ రిమెంబరింగ్ ద రెజరెక్టెడ్ లార్డ్. వీఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ అండ్ వీఆర్ ఇన్ ద 6th డే. రెవల్యూషన్ 5:12, దర్శన గ్రంథం 5:12. సింహాసనమాసీనుకును గొర్రె పిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రభావము, స్తోత్రము శాశ్వతముగా అవునుగాక అని సాగిలపడి పరలోకంలో జరుగుతున్న ఆరాధన భూలోకంలో చేసే భాగ్యం ఈరోజు మనకు లభిస్తుంది. రెవల్యూషన్ 5:12
in front of the Lord who is seated on the throne and in front of the Lamb, to whom we praise, worship, and all the adoration that they deserve, we worship him forever. దర్శన గ్రంథం 5:9 ఏలయన నీవు చంపబడి నీ మరణము వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి దేవునికై ప్రజలను కొంటివి అని రాయబడి ఉన్నది. రెవల్యూషన్ 5:9, Lord, because you were killed and you took people from death and into life, and because of which every nation, every language, you bought the people by your precious blood. రోమేలకు రాసిన 6:13 మృత్యువు నుండి జీవమునకు కొని రాబడి వారుగా మిమ్ము దేవునకు అర్పించుకొనుడు. ఆఫర్ యువర్ బాడీ బికాస్ యు ఆర్ బాట్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. దీనిని స్మరిస్తూ దేవునికి స్తోత్రం చెల్లించి పాడే పాట మృత్యుంజయుడన రారాజు యేసుని స్తుతించుడు, మహిమా ప్రభావము ఆయనకే చెల్లునుగాక. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి, స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి, స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరణము నుండి జీవమునిచ్చిన జయశీలుడైన క్రీస్తుని పూజించెదము, కీర్తించెదము, పూజించెదము, కీర్తించెదము. మరణము నుండి జీవమునిచ్చిన జయశీలుడైన క్రీస్తుని పూజించెదము, కీర్తించెదము, పూజించెదము, కీర్తించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సడన్గా పేతురు జీవితం కంప్లీట్గా భయ ఆత్మ నుండి పిరికి ఆత్మ నుండి శక్తి కలిగిన పునరుత్థాన శక్తితో నింపబడిన తర్వాత ఆయన చెప్పిన ప్రసంగంలో ఒకటి ఇప్పుడు చదవబోయేది. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దీనిని ఇజ్రాయేలులు జనులు అందరూ తప్పనిసరిగా తెలుసుకొనేవాళ్ళను. మీరు చంపారు, కానీ ప్రభు అయిన తండ్రి ఆయనను లేవనెత్తాడు. చంపబడినటువంటి యేసు ప్రభుని లేవబెట్టిన అదే తండ్రి మనలను క్లిష్ట పరిస్థితి నుండి, కష్ట పరిస్థితి నుండి, పాపపు లోయ నుండి, కన్నీటి లోయ నుండి లేవనెత్తునుగాక. ఆమేన్. Acts chapter 2 verse 36. The same Jesus whom you crucified, but the Father in heaven raised him up, made him Christ, and made him as the Lord. And this should be known to all the Israelites. It was the great sermon, the first and beautiful sermon of Peter. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరులారా. సమాధిని గెలిచి రాజాది రాజును ఆనందముతో స్తోత్రించే గొప్ప పునరుత్థాన మహిమతో పాడుదాం. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మహిమ ప్రభావములో ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రతాపములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధి గెలచిన రాజాది రాజుని ఆనందముతో క్రీస్తుని చాటించెదము కొనియాడెదము, చాటించెదము కొనియాడెదము. సమాధి గెలిచిన రాజాది రాజుని ఆనందంతో క్రీస్తుని చాటించెదము కొనియాడెదము, చాటించెదము కొనియాడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధిని గెలిచి రాజుగా పరిపాలించే దేవుడు ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అన్ని కుటుంబాలను పరిపాలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 6వ రోజు మనం ధ్యానించాం. ప్రభు చిన్న పిల్లలను, వినమ్ర హృదయాలు కలిగిన వాళ్ళని తీసుకురమ్మంటున్నాడు. ఎందుకంటే ఆయన పడిన బాధలో వీళ్ళు ఆయనకి ఉపశమనమును, ఓదార్పును కలుగచేశారని అంటున్నాడు. అందువలన అలాంటి వాక్యముతో కూడిన పాట పాడబోతున్నా. మత్తయి సువార్త 11:29 సాధు శీలుడననియు వినమ్ర హృదయునియు మీరు నా నుండి నేర్చుకొనుడు అంటున్నాడు. లెర్న్ ఫ్రమ్ మీ బికాస్ ఐఎమ్ హంబుల్ అండ్ మీక్ ఆఫ్ హార్ట్. టుడే we offer all the people who are meek and humble, including little babies, children. మీ పిల్లలందరినీ అర్పించుకోండి, ప్రార్థించండి. పిల్లలకు బంగారు భవిష్యత్తును దేవుడు దయచేయునుగాక. ఆమేన్. చిన్న పిల్లలు మొదలుకొని సైతాన్ అటాక్ మీద వస్తున్న కుటుంబాలను దేవుడి ఈ రోజుల్లో కాపాడునుగాక. ఆమేన్. యోహాను 11:25 అప్పుడు యేసు నేనే పునరుత్థానము జీవము అని చెప్పాడు. దేవుడు మనకు పునరుత్థానముగా జీవముగా ఉండి మనం ఉన్న పరిస్థితి నుండి మనలను కూడా ఉత్థానం చేసే రోజులు ఇవి. ప్రభువా, ఆ మహిమను అనుభవించే రోజులను మాకు దయచేయమని చెప్పి ప్రార్థన పరంగా ఈ పాటను పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మృత్యుంజయుడు రా రాజు మిమ్మలను చిన్న పిల్లలను పరిపాలించునుగా. మృత్యుంజయుడైనా రారాజును స్తుతించుడి స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రతాపములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సజీవుడైన శ్రీయేసురాజును సుగుణశీలుడగు నాదుని స్తోత్రించెదము సేవించెదము, స్తోత్రించెదము సేవించెదము. సజీవుడైన శ్రీయేసురాజును సుగుణశీలుడగు నాదుని స్తోత్రించెదము
సేవించెదము స్తోత్రించెదము సేవించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా, ఆ వినయ విధేయ హృదయమును మాకు కూడా నేర్పమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు చేస్తున్నటువంటి సమర్పణ ప్రార్థనను అందరూ బాగుండాలి, అందులో మీ కుటుంబాలు కూడా బాగుండాలని సమర్పించుకోండి. లెట్స్ ప్రే ఫర్ ద కాన్సక్రేషన్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఫర్ ద హోల్ వరల్డ్, ఫర్ అవర్ కంట్రీ. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. నవదిన ప్రార్థనలో మీరు అర్పిస్తున్న ప్రార్థన, ఆ రోజు రాసుకొని వస్తున్న విన్నపాలన్నీ నెరవేరునని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. kindly bring on Sunday this consecration prayer. We need to
రిన్యూ అవర్ కాన్సక్రేషన్ ఆన్ సండే. దయచేసి ఈ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు సండే ఆదివారం వచ్చేటప్పుడు ఈ సర్టిఫికేట్ మరియు మీ యొక్క ఆ సమర్పణను నూతనీకరించుకోవాలి. అందువల్లనే కార్డుతో మీ సర్టిఫికేట్తో రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసి మనకు ఒక సంవత్సరం అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఆ దినం కూడా దగ్గరికి వస్తున్నటువంటి గొప్ప దినం. అది 13వ తారీఖున మనము 1100 రోజులను కంప్లీట్ చేస్తున్నాం. తర్వాత 3 రోజుల్లో ఇది ఇష్యూ చేసి ఒక సంవత్సరం అయిపోతుంది. 13th we are completing 1100 days and another 3 days time after issuing this certificate. 1 year we have spent. What a beautiful day. God has protected us. దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రార్థన చేసుకోండి. అలాగే వచ్చే వాళ్ళందరికీ గమనిక, మీరు భోజనం తీసుకొని రావాలని అక్కరలేదు. మీకు మాంసముతో కూడిన భోజనం పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం. అందువల్ల ఎవరైనా స్పాన్సర్ చేయాలంటే ఏదైతే మీకు సాధ్యమవుతుందో దయచేసి ఆన్లైన్లో నంబర్ చూసుకొని కాంటాక్ట్ చేసుకోండి. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. వీ హ్యావ్ ప్లాన్ టు గివ్ నాన్ వెజ్ ఫుడ్ బికాస్ he asked us to celebrate like a great feast. So in case any of you like to sponsor something, you are welcome. Find out at the reception and God bless you for all your offerings. అది కొన్ని లక్షలతో కూడినటువంటి విందు. అందువలన ప్రభు చిత్తమైతే మీరు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేయొచ్చు. It costs almost few lakhs to give that food for people. In case God inspires you, you are welcome to do so. Otherwise also it will be provided. అది లేకపోయినా ఇవ్వకపోయినా ఆ రోజు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, సజీవుడును నేనే, నేను మరణించితిని కాని చూడుడు, నేను సదా జీవించుచూ ఉన్నాను. దీన్ని మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చనిపోయాడు క్లోజ్డ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన సదా జీవిస్తూ మనల్ని జీవింప చేస్తాడంట. యోహాను 14:19 అలా చెప్తుంది. John 14:19 says he was dead but he is alive and because he lives we will also live. Revelation 1:18 and John 14:19 కలిసి పాడబోతున్నాం. పాడుదాం ప్రేమన సహోదరి సహోదరులారా. మృత్యుంజయుడైనా రారాజుడు స్తుతించుడి స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును, ఆయనకే చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. సజీవుడును సదా జీవించు ఉందునని పలికిన మృత్యుంజయుడేసును మనం నమ్మెదము, సదా నమ్మెదము, మనం నమ్మెదము, సదా నమ్మెదము. సజీవుడను సదా జీవించి ఉండునని పలికిన మృత్యుంజయుడేసును మనం నమ్మెదము, సదా నమ్మెదము, మనం నమ్మెదము, సదా నమ్మెదము. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఈ నవదిన ప్రార్థన లింకును అందరికీ పంపండి. అలాగే పండుగ గురించి అందరికీ చెప్పండి. ప్రభు చెప్పాడు, ఈ కరుణ గురించి ఎవరైనా వేరే వాళ్ళకి వ్యాపింప చేస్తే వాళ్ళని దేవుడు దీవిస్తాడంట. దోస్ హు స్ప్రెడ్ ద డివైన్ మర్సీ, గాడ్ విల్ బ్లెస్ దమ్ ఇట్ సీమ్స్. సో సెండ్ దిస్ లింక్, టెల్ ద పీపుల్ టు కమ్ ఆన్ సండే. కుటుంబ సమేతంగా మీ అందరినీ చూడాలని ఆశపడుతాను. DMI 24/7 గ్రూప్ మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ఆ రోజు 9:30 గంటలకు గురువులు మీకు అందుబాటులో పాపస్నానం చేయడానికి అందుబాటులో ఉంటారు. అందరు రండి, పాపస్నానం చేసుకొని 2 పూజలో పాల్గొంటే దేవుడు పరలోక కిటికీలు తలుపులను తెరుస్తారన్నాడు. దట్ డే 9:30 on Sunday the priest will be available for you for confession. Attend the confession, go for the confession, attend the holy mass. The floodgates of heaven should be open. That's our prayer for all of you. మీరందరూ కూడా వేరే వాళ్ళని కూడా ఈ విషయం తెలియచేయాలని, సోషల్ మీడియాలో అందరికీ స్ప్రెడ్ చేయాలని మనవి చేస్తున్నాను. ప్రభు కోరుకున్న పండుగ, దయచేసి ఆయన ఆశను నెరవేర్చండి. అలాగే ఏప్రిల్ 10 సాయంత్రం నుండి 13 మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో ఎలా మనం ఉత్థానం అవ్వాలి అనే అంశం మీద ప్రత్యేక ఉడకం జరుగుతుంది. రండి. సేమ్ అలాగే 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో మనం ఉన్న ఇప్పుడు స్థితి నుండి ఉన్నతమైన స్థాయిలో ఎలా దేవుడు ఉత్థానం చేస్తాడు అనే అంశం మీద ఉడకం జరుగుతుంది. ముందుగానే మీరు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు చూస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డ్ జెరాక్స్ తప్పనిసరిగా తీసుకువస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. ప్రత్యేక దీవెనలు మీకు కలుగునుగాక. On 10th evening to 13th evening we have afternoon we have English retreat. 22nd evening to 26th evening we have the Telugu retreat on resurrection. Come and be blessed. ఎల్లుండి ఇక్కడ మరియు సూరారంలో మనము వాక్య పరిచర్యలో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందుకోండి. Here day after tomorrow, first Friday here at the same time in Suraram 2 we have the program. You are welcome to come and attend and be blessed. ప్రత్యేకం ప్రార్థించుకుందాం. ఇంకా 3 రోజులు గడిచిన తర్వాత పండుగ కోసం సిద్ధపరచుకుందాం. చివరి గుర్తు యోహాను 13:16-33. మీరు నా యందు శాంతి పొందుటకు మీతో ఈ విషయమును చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టములకు పాలగుదురు, కానీ ధైర్యం వహింపుడు. కారణం, నేను లోకమును జయించి తిని. మన దేవుడు జయించిన దేవుడు. ఆ ఓటమి శక్తులను ఓడించి మనకు కూడా జయం ప్రసాదించునుగాక. John 16:33. In this world you will go through persecution, but don't lose your courage. Be of cheer, because I have conquered the world and you will also conquer the world. That's a message God wants to give each one of us. పాడి స్తుతించి మనందరికీ మృత్యుంజయుడు
జయం దయచేయునుగాక. ఆమేన్. జయశూలుడైనటువంటి దేవుడు ఆ జయమును మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. మృత్యుంజయుడైన రాజు స్తుతించుడి స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజుకు స్తుతించుడి స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును ఆయనకే చెల్లును. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును ఆయనకే చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. లోకాన్ని జయించాను ధైర్యము వహింపుడు అని నుడువీన క్రీస్తుని ఆరాధించెదం ఆనందించెదం ఆరాధించెదం ఆనందించెదం. లోకాన్ని జయించాను ధైర్యము వహించుడి అని నుడివీన క్రీస్తుని ఆరాధించెదం ఆనందించెదం ఆరాధించెదం ఆనందించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. జయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మృత్యుంజయుడైన రారాజును స్తుతించుడి స్తుతించుడి. మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును ఆయనకే చెల్లును. చివరి గుర్తు చెప్పి అందరికీ నవదిన ప్రార్థనలో తర్వాత జరగబోయే పండుగ ద్వారా శుభ రోజులు శుభ కార్యములు జరగాలని ప్రార్థిస్తూ దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందుల వలన ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేయలేక ఉంటే స్పాన్సర్ చేసుకుంటామని బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చిన్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం యేసు కోరుకున్న పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే వాళ్ళను కూడా ఈ పండుగ కోసం తీసుకువస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భోజన సదుపాయాల ఖర్చుల కోసం ఆ దినమున ముందుకొచ్చి స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను పరీక్షలలో మంచి రిజల్ట్ రావాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న బిడ్డల మీదను ప్రయాణం మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభువా, నవదిన ప్రార్థన 6వ రోజునకు చేరిన మమ్మలను చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించి అందరికీ స్వస్థత, విడుదల, అద్భుతము, కన్నీళ్లు తుడిచే కార్యములు జరిగి శుభకార్యములు జరిగిందని నవదిన ప్రార్థనలో కరుణా కిరణాలు ప్రతి ఇంటిలో ప్రవహించునుగా. ఆమేన్. దుష్ట శక్తులను ఆ ప్రభావం, ఆ వెలుగు కాల్చివేనుగా. ఆమేన్. స్వస్థతలు, విడుదల, అద్భుతం జరుగునుగా. ఆమేన్. Lord, let your rays flow to the people and heal them and deliver them and perform miracle in Jesus' name. ఆమేన్. ప్రభు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో, సమస్త మానవాళ్ళతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మీరు ఎదురు చూస్తున్న విజయమును మీకు దయచేసి అద్భుతాలు చేసి దీవించునుగాక. May the resurrected Lord bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Make you to resurrect and receive mighty miracles to become a testimony. In Jesus' name we pray. Amen. Hallelujah. Hallelujah.